కాళేశ్వరంపై కుట్ర జరుగుతోంది. ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. అయితే చేసిందంతా చేసి మాపైనే విమర్శలు చేస్తారా అంటూ అధికార పక్షం తిప్పికొడుతోంది. ఇంతకీ కాళేశ్వరం విషయంలో అసలేం జరుగుతోంది? కాళేశ్వరం మోటార్లు నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనాం ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. ఈ విషయంలో తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎప్పుడు ఏం చేయాలో తమకు తెలుసు అంటోంది. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు నీటిని ఒడిసిపట్టాలనో ఈ ప్రభుత్వానికి తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు. ఈరోజు సాగునీటి శాఖ మార్చులుగా అనుభవజ్ఞుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీలాగా దోచుకోవాలని దాచుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతలేదు. ఇక మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కూడా కుట్రకోణం ఉందంటోంది బీఆర్ఎస్. కుట్ర చేసిన అసాంఘిక శక్తులెవరో తేల్చాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. మీరు ప్రపంచంలో నేనంతా ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా, ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు. బీఆర్ఎస్ నేతల మాటలు అర్ధరహితమంటూ కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. బురద రాజకీయాలు మానుకోవాలని అధికార పార్టీ హెచ్చరిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కుంగిన 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించడానికి సుమారు 500 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికోసం జాతీయ స్థాయిలో టెండర్లు పిలవాలని అధికార వర్గాలు నిర్ణయించాయి. ఈ పనులను పర్యవేక్షించేందుకు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కూడా అంగీకరించింది.